నా దగ్గర ఉన్న కట్ల లెక్క ఏంటంటే పాకిస్తాన్ అయితే ఇచ్చేస్తాను. ఎందుకంటే నేను ఆన్లైన్ వేసుకోను అంటే ఫోన్ ఎలా ఉంటుంది ఇక్కడ. ఈ లెక్క గురించి ఇంకో వీడియోలో మాట్లాడతాను. నేను కటింగ్ చేసుకోక అయితే వచ్చిన ఈ మనిషి వచ్చి మన యూపీ అన్న ఇక్కడ కుర్చీలో కూర్చోవాలన్నా ఈ మనిషి వచ్చి పాకిస్తాన్. ఇప్పుడు నా కటింగ్ కొడతాను ఈ మనిషి కూడా పాకిస్తాన్. ఆయన బంగారకొండలో మీరు ఏమనుకున్నారు నాకు తెలుసు. కువైట్ లో బంగ్లాదేశ్ ఇండియా పాకిస్తాన్ అయినా చూడరు. ఆయన కుర్చీ అయితే ఎక్కితే మనం కుర్చీ దేకేది ఏంటంటే వాళ్ళ దగ్గర సామాన్లు బాగున్నాయి కొనుక్కోవడం, వాడు కటింగ్ చేస్తాడు, వాడి దగ్గర కటింగ్ చేయించుకోవడం అంతే. మన షిప్పింగ్ యాదవ్ అన్న బైక్ లో ఫస్ట్ టైం వినాడు పాకిస్తాన్ అని చెప్పి కటింగ్ ఒకటి అనకు చెప్తున్నాను నేను. మీ ఓడికి మెదడు మోకాల్లో ఉన్నదరా, ఒక పక్క కొట్టుకొని చచ్చా అంటే ఇప్పుడు ఆ వీడియోలు పెట్టడం అవసరమా అన్నాడు. నాకు తెలిసి అరెస్ట్ చేయొచ్చు అన్నాడు. అరెస్ట్ చేసేది కాదు, అరెస్ట్ చేసినారు ఆ మనిషిని ఆల్రెడీ అని చెప్పిన. మన షిప్పింగ్ యాదవ్ అన్న రీసెంట్ గా ఏమన్నాడు అంటే నేను ఇంతకు ముందు వచ్చాను వీళ్ళ బైక్లు అయితే తిరిగినానని చెప్పినారు. ఇంకా పోలీసులు కింద పైన రాడ్డు పెట్టి చెక్తారు చూడు. ఏదైనా మాట్లాడేటప్పుడు, ఏదైనా మాట వదిలేటప్పుడు, ఏదైనా వీడియో ఎడిటింగ్ చేసేటప్పుడు, ఏదైనా వీడియో అప్లోడ్ చేసేటప్పుడు ఆచి తూచి చెక్ చేసుకోవాలి. అంతేగాని నా దగ్గర డబ్బు నన్ను ఎవడేం పీకలేదరా అంటే ఏదో ఒక రోజు టైం వచ్చేది కింద మీద చెక్కేస్తారు. మన షిప్పింగ్ యాదవ్ అన్న బెస్ట్ ఎగ్జాంపుల్. ఎందుకంటే బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేశాడు, కర్మ అనేది కొట్టింది అంతే. ఈ షిప్పింగ్ యాదవ్ బెట్టింగ్లు పక్కన పెట్టి నా చిప్ప కటింగ్ ఎట్లా చెప్ప ఎండ అదర కొడతాను నెత్తి మీద.